ఫ్యూయల్ పర్చేజెస్కి క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయాలనుకుంటే కనుక మీకు ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో క్లియర్గా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్తో పాటు ఈ క్రెడిట్ కార్డ్ ఎవరికి బెటర్గా సూట్ అవుతుందనే ఇన్ఫర్మేషన్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. మీరు ఫస్ట్ టైం మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్తో పాటు పర్సనల్ లోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హానెస్ట్ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తాం. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ బీపీసీఎల్తో టైఅప్ అయ్యి ప్రొవైడ్ చేస్తున్న క్రెడిట్ కార్డ్. సో ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డ్ మనకి రూపే వేరియంట్లో కూడా అవైలబుల్ ఉంది కాబట్టి మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి యూపీఐ పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎస్బీఐ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని క్రెడిట్ కార్డ్స్లో కల్లా బేసిక్ వేరియంట్స్లో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్. సో దీని అప్రూవల్ రేట్ కూడా చాలా ఎక్కువ. ఒకవేళ మీరు అప్లై చేస్తే కనుక మీకు మినిమం శాలరీ 15,000 ఉంటే కనుక మ్యాక్సిమం మీకు సిబిల్ స్కోర్ ఇష్యూ లేకపోతే ఈ క్రెడిట్ కార్డ్ మీకు అప్రూవల్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లో అప్లై చేయాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో అప్లికేషన్ లింక్ అనేది షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్లోనే అప్లై చేయొచ్చు. సో ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ ఫీజు చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీగా ₹499 ప్లస్ 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ మీకు ప్రతి సంవత్సరం కూడా ₹589 యాన్యువల్ ఫీ అనేది ఛార్జ్ అవుతుంది. అయితే మీరు ఎప్పుడైతే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఒక 1 ఇయర్ మొత్తంలో కూడా ₹50,000 కన్నా ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేశారనుకోండి, మీకు ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. సో 50,000 చాలా ఈజీగా స్పెండ్ చేయొచ్చు కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినందుకు ఎటువంటి ఫీజు అనేది ఛార్జ్ అవ్వదు. ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్ చూసుకున్నట్లయితే ఈ క్రెడిట్ కార్డ్ మీకు రిసీవ్ అయ్యి బిల్ జనరేట్ అయిన తర్వాత ఒక 20 days తర్వాత మీకు 2,000 బోనస్ రివార్డ్ పాయింట్స్ అనేవి క్రెడిట్ కార్డ్లో యాడ్ అవుతాయి. సో ఈ రివార్డ్ పాయింట్స్ వాల్యూ వచ్చేసి ₹500. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఎస్బీఐ బ్యాంక్తో టైఅప్ అయిన పెట్రోల్ బంక్స్లో కనుక మీరు ఫ్యూయల్ పర్చేస్ చేసినట్లయితే మీకు 3.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. సో ఇది కేవలం బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్లో మాత్రమే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు 3.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. ఇక్కడ 3.25% అంటే మీరు ఎవ్రీ ₹100 ఈ క్రెడిట్ కార్డ్తో స్పెండ్ చేసినందుకు 13 రివార్డ్ పాయింట్స్ యాడ్ చేస్తారు. సో ఒక మంత్లో అంటే ఒక స్టేట్మెంట్ బిల్ సైకిల్ ఉంటుంది కదా, ఒక స్టేట్మెంట్ బిల్ సైకిల్లో మ్యాక్సిమంగా ₹10,000 ఫ్యూయల్ పర్చేజెస్ వరకు మాత్రమే మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే అప్రాక్సిమేట్గా మీకు 1,300 రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ స్టేట్మెంట్ సైకిల్లో యాడ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఈ క్రెడిట్ కార్డ్ కేవలం రిటైల్ పర్చేజెస్కి మాత్రమే యూజ్ చేయాలి. కొంతమంది క్రెడిట్ కార్డ్ తీసుకొని ఏం చేస్తున్నారంటే ట్రావెల్స్, ఇలా వెహికల్స్ ఉంటాయి కదా, దానికి హెవీగా స్పెండ్ చేస్తున్నారు. ఒకవేళ బ్యాంక్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే కనుక ఈ క్రెడిట్ కార్డ్ మీకు క్యాన్సిల్ చేసేస్తారు. రిటైల్ పర్చేజెస్కి మాత్రమే యూజ్ చేయాలి. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫ్యూయల్ పర్చేస్ చేసినప్పుడు ఫ్యూయల్ మీద ఛార్జ్ అయ్యే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్గా ప్రొవైడ్ చేస్తారు. సో ఒక మంత్లో మ్యాక్సిమం ₹100 ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ మ్యాక్సిమం ₹4,000 వరకు మాత్రమే మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. సపోజ్ మీరు ఒక మంత్లో 5,000, 6,000 ఫ్యూయల్ పర్చేస్ చేశారు, దాన్ని పేమెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు 4,000 పేమెంట్ ఒకసారి చేయాలి అండ్ 2,000 రిమైనింగ్ పేమెంట్ సెకండ్ పేమెంట్ చేయాలి. అలా చేస్తే మాత్రమే మీకు ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది వస్తుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి మనం ఫ్యూయల్ పర్చేజెస్కి పేమెంట్ చేసినప్పుడు 1% బదులు 2%, 2.5% ఇలా ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది, సర్చార్జ్ అని కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలా మీరు ఇష్యూ ఫేస్ చేయకుండా ఉండాలంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ కేవలం ఎస్బీఐకి సంబంధించిన స్వైప్ మిషన్స్లో కానీ లేదా పైన్ ల్యాబ్కి సంబంధించిన స్వైప్ మిషన్స్లో స్వైప్ చేస్తే మనకు కేవలం 1% మాత్రమే ఫ్యూయల్ సర్చార్జ్గా ఛార్జ్ అవుతుంది. ఆ 1% కూడా క్రెడిట్ కార్డ్లో మనకి రివర్సల్ వచ్చేస్తుంది. రిమైనింగ్గా వేరే బ్యాంక్స్కి సంబంధించిన స్వైప్ మిషన్స్లో స్వైప్ చేసినప్పుడు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి సో బెటర్ మనము ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన స్వైప్ మిషన్లో లేదా పైన్ ల్యాబ్స్లో స్వైప్ చేస్తే మాత్రం మనకి 1% మాత్రమే ఛార్జ్ అవుతుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి డిపార్ట్మెంటల్ స్టోర్స్, గ్రోసరీస్, డైనింగ్ అండ్ మూవీ కేటగిరీలో అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే మీకు 5 రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ ₹100 స్పెండ్ చేసినందుకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో మీకు 1.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే ప్రీవియస్గా చూసుకున్నట్లయితే బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్కి మనకి ఎటువంటి బ్యాంకింగ్ ఆఫర్స్ అనేవి ఉండే కాదు. కానీ లాస్ట్ టైం నేను చెక్ చేసి మన ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ అమెజాన్లో షాపింగ్ చేసుకోవడానికి, అలాగే అప్పుడప్పుడు సేల్ నడుస్తుంటుంది కదా ఎస్బీఐ కార్డ్స్ది, దానికి కూడా ప్రజెంట్ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ కూడా ఎలిజిబులే. సో ఆ 10% డిస్కౌంట్ అనేది ఇప్పుడు ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు.
అలాగే క్రెడిట్ కార్డ్ ప్రజెంట్ చెప్పిన కేటగిరీస్ కాకుండా రిమైనింగ్ ఎటువంటి స్పెండ్స్ చేసినప్పుడు కూడా ఎవ్రీ 100 రూపీస్కి 1 రివార్డ్ పాయింట్ మాత్రమే యాడ్ అవుతుంది. అలాగే క్రెడిట్ కార్డ్లో రివార్డ్ పాయింట్స్ వాల్యూ చూసుకున్నట్లయితే 4 రివార్డ్ పాయింట్స్ ఈక్వల్ టు 1 రూపీ వాల్యూ వస్తుంది. అలాగే రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకోవాలనుకున్నప్పుడు గిఫ్ట్ వోచర్స్కైనా రిడీమ్ చేసుకోవచ్చు, లేదా ఫ్యూయల్ కార్డ్స్ ఉంటాయి గిఫ్ట్ కార్డ్స్, సో వాటికైనా రిడీమ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఇన్స్టాంట్గా మనం బీపీసీఎల్ పెట్రోల్ బంక్ వెళ్ళి అక్కడ పైన్ ల్యాబ్ స్వైప్ మిషన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ పైన్ ల్యాబ్ స్వైప్ మిషన్లో స్వైప్ చేసి డైరెక్ట్గా రివార్డ్ పాయింట్స్ తోటి పెట్రోల్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు. పైగా రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకున్నందుకు మనకి ఎటువంటి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఛార్జ్ అవ్వదు. సో ఇది మేజర్గా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్. కంపేర్ టు ఎస్బీఐ బ్యాంక్లో ఇంకా ఏ క్రెడిట్ కార్డ్ చూసినా కానీ మనకి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఛార్జ్ ఉంది, కానీ ఈ క్రెడిట్ కార్డ్కి మాత్రం మనకి ఎటువంటి రివార్డ్ రిడీమ్షన్ ఫీ అనేది ఛార్జ్ అవ్వదు. సో ఇవన్నీ కూడా ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్లో ఉన్న బెనిఫిట్స్. ఇంకా రిమైనింగ్ ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్ చూసుకున్నట్లయితే ఈ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ మనకి కేవలం ఫ్యూయల్ పర్చేజెస్కి మాత్రమే, అలాగే కొన్ని కేటగిరీస్ చెప్పాం కదా, డిపార్ట్మెంటల్ స్టోర్స్, గ్రోసరీస్, డైనింగ్, మూవీస్, ఈ కేటగిరీలో పర్చేజెస్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్లో షాపింగ్ చేసినా, ఏదైనా రిటైల్ స్టోర్స్లో క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి పేమెంట్ చేసినప్పుడు కూడా మనకి ఎక్కువగా రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ అనేది రాదు. కేవలం 1 రివార్డ్ పాయింట్ మాత్రమే వస్తుంది కాబట్టి సో ఈ కేటగిరీలో మనకు కేవలం 0.25% మాత్రమే రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది. అలాగే ఈ క్రెడిట్ కార్డులో ఉన్న ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్, మీరు ఈ స్టేట్మెంట్ వచ్చిన ప్రతిసారి కూడా కంప్లీట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి రివార్డ్ పాయింట్స్ మిస్ అవుతున్నాయని కంప్లైంట్స్ ఉన్నాయి మేజర్గా. ఒకవేళ మీకు కూడా ఈ ప్రాబ్లం వచ్చి ఒకవేళ ఏ ట్రాన్సాక్షన్కైనా రివార్డ్ పాయింట్స్ యాడ్ కాలేదు అనుకుంటే కనుక ఇమీడియట్లీ కస్టమర్ కేర్ కాల్ చేసి కంప్లైంట్ రైజ్ చేయండి. వాళ్ళు మ్యాక్సిమం ఒక 1 to 2 weeks లోపు సార్ట్అవుట్ చేసి ఈ రివార్డ్ పాయింట్స్ మీ క్రెడిట్ కార్డులో యాడ్ చేస్తారు. అలాగే మీరు ఈ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి వ్యాలెట్స్లో అమౌంట్ యాడ్ చేసుకున్నా, లేదా బీపీసీఎల్ పెట్రోల్ బంక్స్ కాకుండా ఇక రిమైనింగ్ హెచ్పీసీఎల్ కానీ, ఇండియన్ ఆయిల్, ఇలా ఎక్కడ ఫ్యూయల్ పర్చేస్ చేసినప్పుడు కూడా మీకు ఎటువంటి రివార్డ్ పాయింట్స్ అనేవి ప్రొవైడ్ చేయరు. సో ఇవి మేజర్గా ఈ క్రెడిట్ కార్డ్లో ఉన్న డ్రాబ్యాక్స్. ఇంకా రిమైనింగ్ ఎటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ లైక్ రైల్వే లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఫెసిలిటీ, ఇలాంటి ఏ ఫెసిలిటీస్ కూడా ఈ క్రెడిట్ కార్డులో కూడా అవైలబుల్ లేవు, ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ బేసిక్ క్రెడిట్ కార్డ్ కాబట్టి. సో ఓవరాల్గా ఈ క్రెడిట్ కార్డ్ బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్ చూసుకున్న తర్వాత సో ఎవరైతే ఎక్కువగా ఫ్యూయల్ పర్చేజెస్కి క్రెడిట్ కార్డ్ వాడాలి, అది కూడా బెస్ట్ క్రెడిట్ కార్డ్, రివార్డ్ పాయింట్స్ రిడీమ్ ఇన్స్టాంట్గా చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఈ క్రెడిట్ కార్డ్ చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే మనం రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి గ్రోసరీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్లో, అలాగే మూవీస్కి కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం బెస్ట్ చాయిస్. ఒకవేళ మీకు నియరెస్ట్గా కనుక బీపీసీఎల్ పెట్రోల్ బంక్ ఉండి అక్కడ రెగ్యులర్గా ఎస్బీఐ లేదా పైన్ ల్యాబ్కి సంబంధించిన స్వైప్ మిషన్ ఉంటే కనుక ఈ క్రెడిట్ కార్డ్ ద బెస్ట్ చాయిస్ మీకు. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు క్రెడిట్ కార్డ్స్లో రివార్డ్ పాయింట్స్ యాడ్ అవ్వకపోవడం అనేది ఒక ఇష్యూ ఉంది కాబట్టి అలా జరిగినప్పుడు మనం వెంటనే కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయితే వాళ్ళు దీన్ని సార్ట్అవుట్ చేస్తారు. అలాగే ఇంకొక డ్రాబ్యాక్ చెప్పడం మర్చిపోయాను. సో ఇదేంటంటే మనం ఏదైతే 3.25% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుందని చెప్పాం కదా, సో ఇక్కడ యాక్చువల్గా వచ్చే వాల్యూ బ్యాక్ మనకి అప్రాక్సిమేట్లీ 3.02%. సో అంటే మనకి ఏదైతే ఫ్యూయల్ సర్చార్జ్ 1% ఉంది కదా, దాని మీద 18% జీఎస్టీ అనేది ఛార్జ్ అవుతుంది. సో ఈ జీఎస్టీ తీసేస్తే మనకు అప్రాక్సిమేట్లీ 3% రివార్డ్ పాయింట్స్లో వాల్యూ బ్యాక్ వస్తుంది ఫ్యూయల్ పర్చేజెస్ మీద. సో ఎనీహౌ మన ఫ్యూయల్ పర్చేజెస్ మీద అప్రాక్సిమేట్లీ 10,000 స్పెండ్ మీద 3% వరకు వాల్యూ బ్యాక్ వస్తుంది కాబట్టి ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో ఇది గైస్ ఓవరాల్గా నేను ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.